ఇవాళ సెకండ్ సాయంత్రం మౌర్యాస్ లైఫ్ ఆఫ్ కొత్త బ్లాగ్లో. సో మేమైతే తిరువన్నమలై టెంపుల్లో ఉన్నాం. మీకు తెలుసు కదా, లాస్ట్లో చూడండి, చూడకపోయింటే. సో ఇప్పుడు వెళ్దాం అనుకున్నలోకి ఇక్కడ అన్నదానం అవుతుందంట ఏంటో. సో ఏదో కొంచెం తినేసి మళ్ళీ హోటల్కి ఓపిక లేదు, డైరెక్ట్ వెళ్ళి అనుకుంటాము. సో మళ్ళీ ఈవినింగ్ ఆర్ నైట్ ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్తాము. తిరుపతిలో తిరగము, కానీ తిరుపతి నుంచి ట్రైన్ ఉంది మాకు హైదరాబాద్కి. సో అందుకు తిరుపతికి అయితే వెళ్తాము. సో తిందాం అనుకున్నాం కానీ చాలా రష్ ఉంది, వెళ్తూనే ఉన్నారు. సో క్యాన్సిల్ చేసేస్తున్నాం. డైరెక్ట్ ఇంకా బయటికి వెళ్ళడమే. ఇక్కడ ఉంచడం కంటే ఇక్కడ బయటికి వెళ్ళడమే బెటర్ కాబట్టి ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. లైన్ సరే చాలా పెద్ద లైన్ చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇది కొత్తగా పెట్టారు గైస్, ఇవంతా ఫౌంటైన్ అనుకుంటా. ఐ గెస్ శివుడిది బాగుంది, ఫౌంటైన్ ఆఫీస్ ఇంకా బాగుంటుంది. సో ఇంకా బయటికి వెళ్ళేసి తింటాము. తిన్న తర్వాత మీకు చూపిస్తాం బ్లాగ్లో ఈజీ ఉంటుంది అనమాట. సో చెప్పులైతే తీసుకున్నాము, ఉన్నామని పెట్టుకున్నాం, అది వెయ్యింది. బయట తిరుగుతున్నాం ఇంకా. సో గైస్ ఇప్పుడు మమ్మీ డాడీ అయితే మీల్స్ తీసుకున్నారు. సో సాధువులకు ఫుడ్ పెట్టడం అయితే అయిపోయింది. మళ్ళీ నిన్న తిన్న రెస్టారెంట్కి వచ్చాం, నిన్న నైట్ తిన్న రెస్టారెంట్కి. సో మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళు అయితే ఫుల్ మీల్స్ తీసుకున్నాను. నేను వచ్చి పరాటా తీసుకున్నాను. ఏమేమి ఉన్నాయి చెప్పు మమ్మీ? అప్పుడు పాపడ్, రైస్, ఇవేమేమో నాకు కూడా తెలియదు. అప్పడం, డాడీ ఏమో వడ కూడా వచ్చింది వీళ్ళ దాంట్లో. పాలకూర పప్పు గైస్. కీరకూర అంటే కీర అంటే కుకుంబర్ కాదు, స్పినాచ్ ఆర్ గ్రీన్ వెజిటేబుల్స్. సో నా పరాటా వచ్చిన తర్వాత అయితే కలుగుతాం. నా పరాటా అయితే వచ్చింది గైస్, తింటే ఉంది, అది చూస్తున్నా కానీ బండ ఉంది కదా, టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. చాలా మంది టేస్ట్ ప్రైస్ ఇంకా క్వాంటిటీ మాత్రమే పరాటా చాలా డిఫరెంట్. ఓవరాల్ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో గైస్ నేను వచ్చేసి తినిన తర్వాత సో నాకైతే దాంట్లో ఒక షాప్ వచ్చేసి కుల్ఫీ జిగర్ తాండా అయితే తీసుకున్నాను. ఫస్ట్ టైం నేను వచ్చేసి తమిళనాడులో జిగర్ తాండా ట్రై అయిపోతున్నాను. సో టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. మొత్తం మలాయి కుల్ఫీ, లైక్ మలాయిది ఉంటుంది కదా, మొత్తం కుల్ఫీ, దాని పీసెస్, మళ్ళీ జెల్లీ పీసెస్, జిగర్ తాండా జ్యూస్, ఇంకా కాస్త ఐస్ క్రీమ్ వేసి ఇచ్చారు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడ తప్పకుండా ట్రై చేయండి. షాప్ చూపిస్తాను ఆగండి మీకు ఇప్పుడు. సారీ గైస్, అక్కడ ఒరిజినల్ ఆడియో వినిపిద్దాం అనుకున్నాను కానీ చాలా ట్రాఫిక్గా నాయిసెస్ వస్తుండే. సో నేను వచ్చేసి మీకు వాయిస్ ఓవర్లో చెప్తున్నాను మళ్ళీ ఇదంతా. సో గైస్ ఇక్కడే అనమాట జిగర్ తాండా తిన్నాను. సో టేస్ట్ మాత్రం అసలు వేరే లెవెల్లో ఉంది, చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వస్తే తప్పకుండా ట్రై చేయండి. సో ఇది వచ్చేసి మన రాజగోపురం ఉంది కదా తిరువన్నమలైలో, దాని ఆపోజిట్లో ఈ రోడ్ వస్తుంటే ఇలా స్ట్రైట్కి వెళ్తుండే ఇక్కడ అంతా షాప్స్ ఉంటాయి. ఇక్కడ ఈ మధ్యలో అయితే ఇది ఉంటుంది. ట్రై చేయండి మీరు ఎప్పుడైనా వస్తే, చాలా బాగుంది టేస్ట్. సో అది తిన్న డైరెక్ట్ ఈవినింగ్ వేసాము. ఈవినింగ్ వేసిన తర్వాత మళ్ళీ చాలా ఆకలిస్తున్నాయి, జస్ట్ పరాటా ఇంకా తాగాను కాబట్టి. సో మళ్ళీ ఇంకా కన్నా హోటల్కే వెళ్దాం అనుకున్నాం. ఫస్ట్ గుడి దగ్గర ఒక రౌండ్ వేసాము, దాని తర్వాత అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాం మేమైతే. డాడీ ఫోన్ చూస్తూ కూర్చున్నాం, మా అమ్మ మా అక్కతో ఫోన్ మాట్లాడుకుంటుంది. నేను బ్లాగ్ చేస్తున్నాను. సో గైస్ కన్నా స్పెషల్ సూప్ అంట, హోటల్ది స్పెషల్ సూప్. సో అవి రెండు తీసుకున్నాము. ఇంకా డ్రాగన్ పైన తీసుకున్నాను. ఒరిజినల్ అయితే 165 అంట, హాఫ్ తీసుకుంటే 40 రూపీస్ మాత్రమే అంట. సో ట్రై చేద్దాంలే అని చెప్పి తీసుకున్నాము అండి. సూప్ అయితే వచ్చేసింది గైస్, కన్యా స్పెషల్ సూప్. చాలా తిక్కుగా ఉంది, టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. ఫస్ట్ ఈ సూప్ రాగానే ఎక్కడో చూసినట్టుంది, స్మెల్ కూడా కాస్త తెలిసినట్టు ఉందా అనిపించింది. టేస్ట్ మాత్రం బాగుంది, చాలా బాగుంది టేస్ట్.
తర్వాత అర్థమైంది ముద్దపప్పు ఇంకా వేరే వెజ్జెస్తో కలిపి వేసిన సూప్ అని. మమ్మీ వచ్చేసి కన్నా స్పెషల్ సూప్ తీసుకుంది, డాడీ వచ్చేసి మళ్ళీ వెజ్ సూప్ తీసుకున్నాడు. కదా గైస్, డ్రాగన్ పనీర్ ఫుల్ ప్లేట్ 165 రూపీస్. అక్కడ చిన్నగా చైర్ పెట్టి దాని స్పెషల్ ఐటమ్స్ అని పెట్టారు. ఇది తీసుకున్నా 40 రూపీస్ మాత్రమే. కాంబో ఉండే అనమాట. ఇంకోటి 80 రూపీస్కి ఇది ఒక కర్రీ, ఇంకొక రుమాలి రోటీ. మేమైతే ఇంకో రుమాలి రోటీ ఎక్స్ట్రా చెప్పుకున్నాం, కర్రీ సరిపోద్ది మాకు. ఇలా మా మమ్మీ ఇంకా సూప్ కొడుతుంది. రుమాలి రోటీ ఒకటి పెద్దది ఇచ్చేసారు గైస్. టేస్ట్ మాత్రం అదిరిపోయింది గైస్, వేరే లెవెల్లో ఉంది. కర్రీ ఉంది కదా, పన్నీర్ బటర్ మసాలాలో పన్నీర్ ముద్దలు లేనట్టుంది, వెజ్జెస్ ఉన్నాయి, బాగుంది. దాల్ పీసెస్ కూడా ఉన్నాయి. మేమైతే ఆనియన్స్ ఫ్రైడ్ రైస్ 2 ఇంకా పార్సల్ తీసుకున్నాము. సో నైట్ ఆకలిసి తింటాము. ఒక అంకుల్ మంచిగా మాట్లాడుతున్నారు ఆటో వాళ్ళని నిన్న. సో వాళ్ళకి కాల్ చేసాము, మళ్ళీ వచ్చారు వాళ్ళు. సో ఇప్పుడు మమ్మల్ని అయితే బస్సు దగ్గర దింపుతారు. సో మళ్ళీ బస్సు ఎక్కి వెళ్తాం. పేరు సో చూడండి గైస్, అంకిల్ నంబర్ ఇక్కడ వేస్తాను. తిరునామల్లి దగ్గర ఉంటే అంకిల్ కాల్ చేయండి, అంకిల్ వచ్చి పికప్ చేసుకుంటారు. బ్యాంక్ సప్తగిరి ఎక్స్ప్రెస్ అంట గైస్, బస్సు దొరికింది. సో ఇక్కడ ఏంటంటే బుక్ చేసుకోవాలంట, ముందు నుంచే చూపిస్తున్నానండి. సో ఆంధ్రాది కాబట్టి బస్సు ఇలా బుక్ చేసుకోవాలంట, సీట్ నెంబర్ చూసుకొని. ఇక్కడ అయితే మీకు ప్రైవేట్ బస్సులు దొరకవు, ఓన్లీ దొరికితే ఆంధ్రప్రదేశ్ బస్సు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, లేకపోతే తమిళనాడు గవర్నమెంట్ బస్సెస్ మాత్రమే దొరుకుతాయి. సో అవే ఎక్కాలి. ఇంకా మీకు మాకైతే ఇప్పుడు సప్తగిరి ఎక్స్ప్రెస్ అంట బస్ పేరు. ఇది వచ్చింది ఇంకా 12 లోపలికి వెళ్ళి కూర్చున్నాం. ఇంకా కాసేపట్లో స్టార్ట్ అయింది బస్సు 8:45. సో గైస్ ఈ బస్సు వచ్చేసి 8:45కి స్టార్ట్ అవుతుందంట. సో 765 రూపీస్ అయితే అయింది మాకు 3 టికెట్లకి. ఇప్పుడు టైం వచ్చేసి 8:21. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:21. సో ఇంకా 20 మినిట్స్ తర్వాత బస్ అయితే స్టార్ట్ అవబోతుంది గైస్. సో గైస్ ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ తెచ్చాను, చేంజ్ ఒక 20 రూపీస్ మాత్రం దీనిలో పెట్టుండే ఫోన్ దాంట్లో, మిగతాది వేరే షర్ట్లు ఉంది, అది ఇప్పేసాను ఇందాక. సో మళ్ళీ బస్సులోకి వెళ్ళి తెచ్చాను, ఇందాక వాటర్ బాటిల్ తెచ్చి ఇప్పుడు ఏమైనా జ్యూస్ ఏమైనా తీసుకుని వెళ్తాను. సో గైస్ బస్ వచ్చేసి ఆన్ టైం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి, తిరువన్నమలై నుంచి. సో 4.5 అవర్స్లో మేమైతే తిరుపతిలో ఉంటాము. రేపు మార్నింగ్ మళ్ళీ తిరుపతి నుంచి మన ట్రైన్ అయితే ఉంది హైదరాబాద్కి. సో రేపు వచ్చేసి మన జర్నీ వచ్చేసి రీచ్లో అయితే అవ్వబోతుంది. డాడీ క్రికెట్ చూస్తూ కూర్చున్నాను, నేను ఇక్కడ మధ్యలో కూర్చున్నా, మమ్మీ కూడా ఇక్కడ ఫోన్ చూస్తూ కూర్చుంది. అండ్ అయితే స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కి లైట్స్ అయితే ఆఫ్ చేసేసారు. అండ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ కూడా చాలా బాగుంది, వెజ్జీస్, మష్రూమ్, గోబీ, పన్నీర్ అన్ని టేస్ట్లో తాకుతుండే, చాలా బాగుంది అసలు.